హాయ్ హలో నమస్తే. ఎప్పుడైనా సూప్ తాగాలనిపించినప్పుడు కానీ, జలుబు చేసి నోరు బాగాలేని టైంలో కానీ నేను చెప్పే రెసిపీ ట్రై చేయండి. టమాటా కొత్తిమీర సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1/2 కిలో టమాటాలు, కాడలతో ఉన్న కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగిన పచ్చిమిరపకాయలు, కొన్ని మిరియాలు, దంచిన అల్లం, దంచిన వెల్లుల్లి, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగి మొగ్గలు, 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని గీ లేదా బటర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తరువాత మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. దోరగా లో ఫ్లేమ్లో వేగించుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి వేసుకోవాలి. దోరగా మాడిపోకుండా వేగించుకోవాలి. ఎర్రగా అయిన తరువాత మనం టమాటోలు యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కొత్తిమీర వేసుకోవాలి. కాడలతో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దీన్ని మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్గా రాదు. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది నెమ్మదిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో మరిగించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీన్ని స్ట్రైనర్లో వడకెట్టుకోవాలి. మొత్తం అందులో ఉన్న రసం బయటికి వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన టేస్టీ టమాటా కొత్తిమీర సూప్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.